Hi everyone, this is Rajendra Vadde, lecturer in Political Science, Government Degree College, Mahbubabad. Now I am going to discuss about ఎలక్షన్ కమిషన్. మనం ఇప్పుడు భారత ఎన్నికల సంఘం గురించి తెలుసుకుందాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ నిర్వచన్ సదన్. భారత ఎన్నికల సంఘాన్ని నిర్వచన్ సదన్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారు. దిస్ ఈజ్ లొకేటెడ్ ఎట్ న్యూఢిల్లీ. భారత ఎన్నికల సంఘము ప్రధాన కార్యాలయము న్యూఢిల్లీలో కలదు. దీనిని భారత ఎన్నికల సంఘాన్ని 1950లో ఏర్పాటు చేయడం జరిగింది. ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క భారత ఎన్నికల సంఘం గురించి భారత రాజ్యాంగంలోని 15వ భాగంలో 324 నుండి 329 వరకు గల అధికరణలు భారత ఎన్నికల సంఘం యొక్క నిర్మాణము, అధికారాలు, విధులను గురించి తెలియజేస్తాయి. ఇది ఒక రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. రాజ్యాంగబద్ధమైన అనగా రాజ్యాంగంలో దీని గురించి పేర్కొనబడి ఉంది కాబట్టి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థగా చెప్పవచ్చు. The Election Commission of India is a autonomous body and autonomous and constitutional body. 15th part of the Indian Constitution, Article 324 to 329 discuss about the Election Commission of India. The Election Commission of India is an autonomous constitutional authority responsible for administering election process in India at a national and state. The body administers elections to the Lok Sabha, Rajya Sabha, state assemblies, state legislative councils and the offices of the Vice President and President of the India. The Election Commission operates under the authority of Constitution Article 324 and subsequently enacted Representation of the People's Act. భారత ఎన్నికల సంఘం అనేటువంటిది భారత ప్రజాస్వామ్యానికి ఒక ప్రధానమైనటువంటి చిహ్నంగా చెప్పుకోవచ్చు. భారత ఎన్నికల సంఘము రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో పాటు లోక్సభకి మరియు రాజ్యసభకి అలాగే దేశంలోని వివిధ రాష్ట్రాల విధాన సభలకి మరియు విధాన పరిషత్తులకి కూడా ఎన్నికలు నిర్వహిస్తుంది. రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించడంతో పాటు లోక్సభ మరియు రాజ్యసభ అనగా మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్ అంటే ఎంపీ యొక్క ఎలక్షన్స్, అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నికలు, వీటితో పాటు అసెంబ్లీస్, స్టేట్ అసెంబ్లీస్ అంటే ఎమ్మెల్యే యొక్క ఎలక్షన్స్ అని చెప్పవచ్చు. అట్లాగే స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అని చెప్పవచ్చు. ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అడ్మినిస్టర్స్ ఎలక్షన్స్ టు ది లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ యాజ్ వెల్ యాజ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అండ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ప్రధానంగా రాష్ట్ర విధాన సభలకు, విధాన పరిషత్తులకు మరియు లోక్సభ, రాజ్యసభలకి ఎన్నికలు నిర్వహిస్తుంది. అలాగే ఆర్టికల్ 324 ప్రకారంగా ఇది ఎన్నికల నిర్వహణ అనేటువంటిది చేపడుతుంది. దానితో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టము ప్రకారము ఎన్నికలు నిర్వహించడము జరుగుతుంది. ఈ యొక్క ఎన్నికల కమిషన్ని, ఎన్నికల సంఘంని 1950లో మొదట ఏర్పాటు చేసినప్పుడు దానిలో కేవలం ఒక చైర్పర్సన్ ఒకరే అంటే సింగిల్ మెంబర్ కమిటీగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ద కమిషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1950 అండ్ ఒరిజినల్లీ ఓన్లీ హ్యాడ్ ఏ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. 1950లో ఈ యొక్క భారత ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసినప్పుడు అందులో కేవలం ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే ఉండేటువంటి వాడు. అయితే 1989లో 1989లో ఆ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి అడిషనల్గా మరో 2 ఎలక్షన్ కమిషనర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అనగా సింగిల్ మెంబర్ ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది
3 మెన్ ఎలక్షన్ కమిషనర్గా మార్చటము జరిగింది. ఇది 1989 అక్టోబర్ 16న ఈ మిగిలిన ఇద్దరు అడిషనల్ కమిషనర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. అయితే 1990లో వచ్చినటువంటి విపి సింగ్ గవర్నమెంట్ ఈ యొక్క ముగ్గురు సభ్యులతో కూడినటువంటి ఎన్నికల సంఘంని మరలా సింగిల్ మెంబర్ కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ మిగిలిన ఇద్దరు అడిషనల్ కమిషనర్స్ అనేటువంటి వారిని ఇద్దరు పదవులని రద్దు చేయడం జరిగింది. తర్వాత వచ్చినటువంటి పివి నరసింహరావు గవర్నమెంట్ 1991 తర్వాత మళ్ళీ 3 మెన్ కమిటీగా, అంటే ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటు అడిషనల్గా 2 కమిషనర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అంటే ప్రస్తుతము 1991 తర్వాత నుండి ఇప్పటి వరకు కూడా ఇది 3 మెంబర్ కమిటీగా 1 చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అడిషనల్ 2 ఎలక్షన్ కమిషనర్స్. ఈ యొక్క భారత ప్రధాన ఎన్నికల అధికారినే సిఈసి అని చెప్పుకుంటాం, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అని. అట్లాగే అతనికి అనుబంధంగా మరొక 2 ఎలక్షన్ కమిషనర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీరందరినీ కూడా ద అపాయింట్మెంట్ ఆఫ్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ కెన్ బి అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మనం రాష్ట్రపతి అధికారాల్లో కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ యొక్క కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ప్రధానాధికారిని మరియు ఇతర అధికారులని రాష్ట్రపతి ఆర్టికల్ 324 ప్రకారంగా నియమించడం జరుగుతుంది. అంటే ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ క్యాన్ బి అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అట్లాగే వీరి యొక్క పదవీ కాలం కనుక చూసినట్లయితే టెన్యూర్ ఆఫ్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్. The Chief Election Commissioner and other election commissioners are in service 6 years or up to 65 years of age, whichever is earlier. ఇక్కడ ప్రధాన ఎన్నికల కమిషనరు మరియు ఇద్దరు ఎన్నికల అధికారులు 6 సంవత్సరాలు పదవిలో ఉంటారు, లేదా 65 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు పదవిలో ఉంటారు. ఈ రెండింటిలో ఏది ముందుగా వర్తిస్తే అది వాళ్ళు పదవి నుండి తొలగిపోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అతను 62 సంవత్సరాల వయసులో నియమించబడితే అతను కేవలము 62 సంవత్సరాల వయసులో నియమించబడితే 3 సంవత్సరాలు మాత్రమే అతను పదవిలో కొనసాగడం జరుగుతుంది. అట్లాగే 60 సంవత్సరాలకు కనుక నియమించబడితే 5 సంవత్సరాలు పదవిలో కొనసాగుతాడు. ఈ విధంగా పదవీ కాలం అయితేనేమో 6 సంవత్సరాలు, పదవీ విరమణ వయసు అయితేనేమో 65 సంవత్సరాలు. ద సర్వీస్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషనర్ అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ ఈజ్ 6 years ఆర్ రిటైర్మెంట్ ఏజ్ ఈజ్ 65 years, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఈ రెండింటిలో పదవీ కాలం ముందుగా లేదంటే పదవీ విరమణ వయసు రెండింటిలో ఏది ముందుగా వర్తిస్తే అది వర్తిస్తుంది. అట్లాగే వీరి యొక్క పదవీ కాలంలోపే వారు రాజీనామా చేయదలిచినట్లయితే ద రిజిగ్నేషన్ క్యాన్ బి అడ్రస్డ్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రధాన ఎన్నికల కమిషనర్ కానీ ఇతర ఎన్నికల అధికారులు కానీ వారి యొక్క రాజీనామా లేఖని రాష్ట్రపతికి సమర్పించాల్సి ఉంటుంది. అకార్డింగ్ టు ఆర్టికల్ 325 భారత రాజ్యాంగంలోని 325 ప్రకారము ఈ యొక్క ఎన్నికల సంఘము భారత పౌరులకి ఓటు హక్కు ప్రసాదించేటువంటి విషయంలో 5 రకాలైనటువంటి వివక్షతలు అనేటువంటిది పాటించరాదు. స్త్రీ పురుష అనేటువంటి లింగ భేదం పాటించరాదు. కుల మత జాతి మరియు ఈ యొక్క భేదాలని పాటించకుండా వయోజనులైనటువంటి పౌరులకి ఓటు హక్కు కల్పిస్తుంది. ఈ యొక్క ఓటు హక్కు గురించి సార్వత్రిక ఎన్నికల విధానం గురించి ఆర్టికల్ 326 పేర్కొంటుంది. నెక్స్ట్, రిమూవల్ ఫ్రమ్ ది ఆఫీస్. ఒకవేళ వీరిని పదవి నుండి తొలగించాల్సి వచ్చినట్లయితే వీరి యొక్క పదవీ కాలంలోపే పదవీ విరమణ వయసులోపే తొలగించాలనగా వీరి యొక్క తొలగింపు పద్ధతి సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించిన పద్ధతి లాగానే ఉంటుంది. అనగా ఈ యొక్క పార్లమెంటు 2 సభలు కూడా 2/3 వంతు మెజారిటీ తోటి
ఆ యొక్క తీర్మానాన్ని ఆమోదించినట్లయితే అప్పుడు రాష్ట్రపతి ఈ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని పదవి నుండి తొలగించడం జరుగుతుంది. ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా కెన్ బి రిమూవ్డ్ ఫ్రమ్ దేర్ ఆఫీస్ similar to the removal of a judge of the Supreme Court of India, which requires a resolution passed by the Parliament of India, a 2/3 majority in both the Lok Sabha and Rajya Sabha, on the grounds of proved misbehavior or incapacity. Other election commissioners can be removed by the President of India on the recommendation of the Chief Election Commissioner. అయితే ఇక్కడ ప్రధాన ఎన్నికల కమిషనర్నేమో ఈ యొక్క లోక్సభ రాజ్యసభ రెండు సభలు కూడా 2/3 వంతు మెజారిటీ తోటి తీర్మానాన్ని ఆమోదించినట్లయితే రాష్ట్రపతి అతన్ని పదవి నుండి తొలగిస్తాడు. మిగిలిన ఇద్దరిని ప్రధాన ఎన్నికల కమిషనర్ యొక్క సలహా మేరకు సిఫార్సు మేరకు రాష్ట్రపతి అతన్ని పదవి నుండి తొలగించడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఎవరిని కూడా ప్రధాన ఎన్నికల కమిషనర్ కానీ ఇతర ఎన్నికల కమిషనర్స్ని కానీ పదవి నుండి తొలగించబడలేదు, ఇప్పటి వరకు తొలగించలేదు. వీరిని తొలగించాలన్నా కూడా అమర్యాద ప్రవర్తన మరియు ఆ యొక్క అసమర్థత అనేటువంటి కారణాల చేత మాత్రమే వారిని పదవి నుండి తొలగించడము జరుగుతుంది. అట్లాగే ఈ యొక్క భారత ఎన్నికల సంఘం యొక్క ప్రధానమైనటువంటి విధులు కనుక చూసినట్లయితే ద మెయిన్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ది డెమోక్రటిక్ పాలసీ ఇన్ ఇండియా ఈజ్ ఎలక్షన్స్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వల్స్. హోల్డింగ్ పీరియాడిక్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఆర్ essentials of a democratic system and a part of the basic structure of the constitution. ఈ యొక్క భారత ఎన్నికల సంఘం యొక్క ప్రధానమైనటువంటి ఒక లక్షణంగా చూసినట్లయితే సాధారణ మరియు మధ్యంతర ఎన్నికల్ని ఈ యొక్క ఎటువంటి పక్షపాతం లేకుండా నిర్వహించడం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇది భారత ప్రజాస్వామ్యం యొక్క అట్లాగే భారత రాజ్యాంగంలో యొక్క మౌలిక ప్రధాన లక్షణంగా చెప్పుకోవచ్చును. ద ఎలక్షన్ కమిషన్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ద గార్డియన్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ ద కంట్రీ. ఇన్ ఎవ్రీ ఎలక్షన్ ఇట్ ఇష్యూస్ ఏ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ టు కండక్ట్ ఎలక్షన్స్ ఇన్ ఏ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్. భారత ఎన్నికల సంఘాన్నే ఈ యొక్క భారత ఎన్నికలకి రక్షణకర్తగా కూడా పేర్కొంటాము. ఇది ప్రతి సాధారణ మరియు మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఆ యొక్క రాజకీయ పార్టీలకు కానీ వ్యక్తులకు కానీ ఒక క్రమశిక్షణ నియమావళి అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటిది రాజకీయ పార్టీలు కానీ ఆ యొక్క అభ్యర్థులు కానీ ఉల్లంఘించినట్లయితే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ద్వారా ఈ యొక్క ప్రజా ప్రాతినిధ్య చట్టం ద్వారా అట్లాగే ఎన్నికల సంఘం యొక్క నియమావళి ప్రకారము వారిపైన తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అనగా ఈ యొక్క క్రమశిక్షణ సంబంధించినటువంటి చర్యలు అని చెప్పవచ్చు. ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేటువంటి దాన్ని 1971 జనరల్ ఎలక్షన్స్ నుండి దీన్ని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. This model code of conduct. Other functions, the election commission has the right to allow symbols to the political parties. ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలలో ఆ యొక్క లోక్సభ రాజ్యసభకి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి ఎన్నికలు నిర్వహించడమే కాకుండా రాష్ట్ర విధానసభలకి విధాన పరిషత్తులకి ఎన్నికలు నిర్వహిస్తుందని ఇంతకు ముందే చెప్పుకున్నాం. అలాగే ముఖ్యంగా రాజకీయ పార్టీలకి చిహ్నాలు గుర్తింపులు అనేటువంటివి అంటే రాజకీయ పార్టీ పరమైనటువంటి గుర్తులు అనేటువంటిది కేంద్ర ఎన్నికల సంఘమే జారీ చేస్తుంది. ముఖ్యంగా ఒక పార్టీకి ఏ రకమైనటువంటి గుర్తు ఇవ్వాలి అనేటువంటిది కేంద్ర ఎన్నికల సంఘమే నిర్ణయిస్తుంది. అట్లాగే ఈ యొక్క రాజకీయ పార్టీలు వాటి లోక్సభ మరియు అంటే సాధారణ ఎన్నికలకి రాష్ట్ర విధానసభలకి జరిగినటువంటి ఎన్నికలలో
పోలై చెల్లుబాటై వచ్చినటువంటి ఓట్లలో వచ్చిన శాతాన్ని బట్టి వాటిని రాష్ట్ర పార్టీలు అంటే ప్రాంతీయ పార్టీలు మరియు జాతీయ పార్టీలుగా గుర్తింపు అనేటువంటిది ఇస్తుంది అని చెప్పవచ్చు. అట్లాగే ఈ యొక్క ఓటర్ల జాబితాని తయారు చేస్తుంది. ప్రతి సాధారణ ఎన్నికలకి అట్లాగే మధ్యంతర ఎన్నికలకి కూడా ప్రతి సాధారణ ఎన్నికలకి ముందు ఈ యొక్క ఓటర్ల జాబితా అనేటువంటిది సిద్ధం చేయటము, అట్లాగే ఎన్నికల నోటిఫికేషన్ను జారీ చేయటము, ఆ యొక్క ఎన్నికలలో ఎటువంటి తప్పులు జరగకుండా చూడటం అనేటువంటిది చేస్తుంది. The Election Commission has the right to allow symbols to the political parties. It gives recognition to the national parties, state parties and regional parties. ఇది జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు మరియు గుర్తింపు పొందినటువంటి పార్టీలుగా ఇదే గుర్తింపు ఇస్తుంది. ఇట్ సెట్స్ లిమిట్స్ ఆన్ పోల్ ఎక్స్పెన్సెస్. అట్లాగే ఒక పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి అంటే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఎంత ఖర్చు చేయాలి, ఎంపీగా పోటీ చేయాలంటే ఎంత ఖర్చు చేయాలి అనేటువంటిది కూడా కేంద్ర ఎన్నికల సంఘము నిర్ణయించడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన మేరకు అంతలోపు మాత్రమే ఆ యొక్క అభ్యర్థి ఎన్నికల ఖర్చు అనేటువంటిది తన యొక్క ఎన్నికల ఖాతాలో చూపించాల్సి ఉంటుంది. ఎన్నికల ఖర్చుకు సంబంధించి అంతకు మించి ఖర్చు చేసినట్లయితే తన యొక్క అభ్యర్థిత్వాన్ని చెల్లదన్నట్టుగా, అంటే తన ఎక్స్పెన్సెస్ ఎన్నికల ఖర్చు ఎన్నికల కమిషన్ యొక్క ఖర్చుకు అంటే ఎక్కువగా చూపించినట్లయితే తన యొక్క ఎన్నికని రద్దు చేయడం జరుగుతుంది. అట్లాగే ఓటర్ల జాబితాని సిద్ధం చేస్తుంది, ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తుంది. ఈ విధంగా అలాగే ఒక రాష్ట్రంలో 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నట్లయితే లేదా 2 ప్రాంతీయ పార్టీలు వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ ఒకే రకమైనటువంటి గుర్తు అనేటువంటిది ఇవ్వడం జరగదు. అంటే ప్రాంతీయ పార్టీలకి ఒక రకమైనటువంటి గుర్తులు, జాతీయ పార్టీలకు ఒక రకమైనటువంటి గుర్తుల్ని కేటాయిస్తుంది. అట్లాగే ద ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఒక ఎన్నికల సంఘం ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా, రిగ్గింగ్ అటువంటిది జరగకుండా చూస్తుంది. ఎన్నికలు జరిగేంత వరకు కూడా మొత్తం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో భాగంగా ఎవరైనా కానీ ఈ యొక్క ప్రీ పోల్స్ అండ్ ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి ప్రచురించకుండా తగు చర్యలు తీసుకుంటుంది. అంటే ఈ యొక్క ప్రెస్ అండ్ వాళ్ళు ఇంకా ఇతర పార్టీల వాళ్ళు ప్రీ పోల్స్ అండ్ ఎగ్జిట్ పోల్స్ అనేటువంటివి అవి అభ్యర్థులపైన మరియు ప్రజలపైన, ఓటర్స్ పైన ప్రభావితం చేస్తాయి. కాబట్టి అటువంటిది ప్రచురించకుండా పబ్లిక్ చేయకుండా చూస్తుంది. ద ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఎంపవర్డ్ విత్ ప్రొహిబిటింగ్ డిసెమినేషన్ ఆర్ పబ్లికేషన్ ఆఫ్ ఓటింగ్ ట్రెండ్స్ that seeks to influences voters by opinion polls or exit polls. అట్లా ఈ యొక్క ఇవి ప్రధానమైనటువంటి ఎన్నికల సంఘం యొక్క విధులుగా చెప్పవచ్చు, అధికారాలుగా చెప్పవచ్చు. అట్లాగే ఈ యొక్క ఎన్నికల సంఘంలో వచ్చినటువంటి కొన్ని మార్పులు కనుక చూసినట్లయితే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అనేటువంటిది ఒక నూతన అధ్యాయంగా చెప్పుకోవచ్చు ఎన్నికల సంఘంలో. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్, దీన్ని మనం ఈవీఎం అనే పేరుతో కూడా పిలుస్తున్నాం. ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అనేటువంటివి భారత్ ఈసీఐఎల్ అనేటువంటిది కేంద్ర సంస్థ దాన్ని తయారు చేస్తుంది. ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అట్లాగే బెల్ అనేటువంటిది సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కూడా ఈ యొక్క ఈవీఎం మెషిన్స్ని తయారు చేస్తుంది. ఈ యొక్క ఈవీఎంస్ అనేటువంటివి బ్యాలెట్ పేపర్లకు, బ్యాలెట్ బాక్స్లకి బదులుగా బ్యాలెట్ పేపర్స్కి బదులుగా మొట్టమొదటిసారిగా 1982లో కేరళ విధానసభకు జరిగినటువంటి ఎన్నికల్లో పైలట్ ప్రాజెక్ట్ మొదటిసారి వీటిని ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. 2004 సంవత్సరం తర్వాత మొట్టమొదటిసారిగా దేశవ్యాప్తంగా పార్లమెంటు మరియు రాష్ట్ర విధానసభలకి జరిగినటువంటి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వీటిని ప్రవేశపెట్టడం జరిగింది. 2004 నుండి ఇప్పుడు జరిగినటువంటి దాదాపు ఈ యొక్క 2004, 2004, 2009
2014 అండ్ 2019 ఈ 4 జనరల్ ఎలక్షన్స్లో పార్లమెంట్కి మరియు విధానసభలకి జరిగినటువంటి ఎలక్షన్స్లో ఈవీఎంస్ ద్వారానే ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఇండియా హ్యాస్ బీన్ ద ఫస్ట్ కంట్రీ టు అడాప్ట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఎట్ సచ్ ఏ లార్జ్ స్కేల్. ప్రపంచంలో ఇతర దేశాల్లో ఓటింగ్ మెషిన్స్ అనేటువంటిది వాడినప్పటికీ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయడం అనేటువంటిది ఇండియాలోనే ఫస్ట్ టైంగా చెప్పవచ్చు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ వర్ ఇంట్రొడ్యూస్డ్ బై ఎలక్షన్ కమిషన్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ malpractices and improve efficiency. They were tried for the first time on an experimental basis for the 1982 Kerala State Legislative Assembly elections. ఈ యొక్క ఈవీఎం మెషిన్స్ అనేటువంటి ప్రధానంగా ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా కూడా కొంతవరకు పనిచేస్తాయి అనేటువంటి ఉద్దేశంతో వీటిని మొదటిసారి 82లో కేరళ విధానసభ ఎన్నికల్లో ఉపయోగించడము జరిగింది. తర్వాత 2004 నుండి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వీటిని ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్ కమిషనర్స్, ప్రధాన ఎన్నికల కమిషనర్స్ని మనం ఇక్కడ ఈ యొక్క పట్టికలో చూస్తున్నాము. ఈ యొక్క మొదటి ఎలక్షన్ కమిషనర్ సుకుమార్ సేన్ 1950 నుండి 1958 వరకు ఇతను పదవిలో కొనసాగడం జరిగింది. మొట్టమొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్, ద ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఈజ్ సుకుమార్ సేన్. ఇతను 1950 నుండి 58 వరకు. తర్వాత ఇప్పుడు చూసినట్లయితే 23వ వ్యక్తి సునీల్ అరోరా. ఇతను 2018 నుండి కొనసాగుతున్నాడు. అయితే ఈ యొక్క చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఇతర ఎలక్షన్ కమిషనర్స్గా నియమించబడేటువంటి వ్యక్తులు సాధారణంగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే ఐఏఎస్ క్యాడర్కు చెందినటువంటి వ్యక్తులు అయి ఉంటారు. వారిని ఇంతకుముందే చెప్పుకున్నట్టు రాష్ట్రపతి ఆర్టికల్ 324 ప్రకారంగా నియమించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ప్రధాన ఎన్నికల కమిషనర్ను ఇతర ఎన్నికల కమిషనర్ను నియమించే ముందు ప్రధానమంత్రి సలహా మేరకు నియమించడము జరుగుతుంది. థ్యాంక్ యూ.